ఈ పెరుగును చిలికి వెన్న తీస్తాను. ఆ వెన్నను కరిగించి నెయ్యి చేస్తాను. ఆ నెయ్యిని అమ్మి ఒక మేకను కొంటాను. ఆ మేకల్ని అది మేక పిల్లల్ని కంటుంది. అలా మేకల మంద తయారవుతుంది. ఆ మందను అమ్మి ఆవులను కొంటాను. ఆవుల పాలు అమ్మి పెద్ద ధనవంతుడిని అవుతాను. యెస్. అవునా? ఇంకా అక్కడితో ఆగలేదు. నా హోదా చూసి ఒక పెద్ద జమీందారు తన కూతురినిచ్చి పెళ్లి చేస్తాడు. మాకొక కొడుకు పుడతాడు. వాడికి సోమలింగం అని పేరు పెడతాను. వాడు అల్లరి చేస్తుంటే, "రేయ్ సోమలింగం అల్లరి చేయకు" అని వాడిని కొట్టడానికి చెయ్యి ఇలా చెయ్యి ఇలా ఊపుతాడు. అలా ఊపితే అంటూ వాడు నిద్రలోనే పగటి కలలకు అంటున్నాడు కదా! ఆ నిద్రలోనే తన చేయిని బలంగా ఇలా ఊపేస్తాడు. అటు ఇటు ఊపితే కొడుతున్నట్టుగా అంటే సోమలింగాన్ని కొడుతున్నట్టుగా చెయ్యి ఊపేస్తాడు. అంతే పక్కనున్న పాల పెరుగు, పెరుగు కుండ ధన్నని తగులుతుంది. ఆ కుండ కాస్త ముక్కలైపోతుంది. ఆ పెరుగంతా నేలపైన పడిపోతుంది. ఇంకేముంది పగటి కల గదా! ఆ పగటి కలలో వాడు ఊహించుకున్న కలలో ఆ! ఆ సోమలింగాన్ని కొడతాను నేను ఒరేయ్ సోమలింగం అని కొడతానని చెప్పేసి చెయ్యి ఊపితే, ఆ ఊపు కుండ పగిలిపోయింది. సో, అంటే ఇది పగటి కలలో అంటారు. నెరవేరేటివి కాదు అంటారు.